अस्मद्गुरुभ्यो नमः। तस्य यज्ञवराहस्य विष्णोरमिततेजसे प्रणामं येऽपि कुर्वन्ति तेषामपि नमो नमः। జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, వరాహ జయంతిలో వరాహస్వామి యొక్క వైభవాన్ని మనం శ్రవణం చేయడం సకల శుభాలని కలిగిస్తుంది, గ్రహ దోషాలని తొలగిస్తుంది, గృహ లాభాలని చేకూరుస్తుంది. అటువంటి వరాహ వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదం వరాహస్వామి గురించి తెలియజేస్తూ ఓం ఉద్ధృతా శివరాహేన కృష్ణేన శతబాహునా అంటూ కీర్తిస్తుంది. భూమాతని స్తుతిస్తూ, అమ్మా నీవు వరాహస్వామి చేత ఉద్ధరింపబడిన దానవు, కృష్ణేన శతబాహున. మరి అటువంటి వరాహస్వామి 100 బాహువులు కలిగినటువంటి స్వామి. ఇక్కడ కృష్ణ శబ్దాన్ని వరాహస్వామికి వాడారు అంటే వేదమాత తెలియజేసింది. అంటే అర్థం ఏంటి? కృష్ణ అంటే కృషిర్భూవాచక శబ్ద నస్తు నిర్వృతివాచక తయోరైక్యం పరబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అని అంటారు. కృషి అనేది భూమికి పేరు, ణ అంటే భూమిని ఉద్ధరించేవాడు అని అర్థం. భూమి లోపల ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకి ఎప్పటికీ రక్షణ కలిగించేవాడు అని అర్థం. అటువంటి రక్షకుడు కనుక వరాహస్వామికి కృష్ణ అని పేరు. మరి ఆ వరాహస్వామి సూకరావతారం అని అంటారు. వరాహానికి సూకరము అని పేరు. మన పెద్దలు ఎంతో అందంగా తెలియజేస్తారు. సూకరావతారంలో సుకరమైన ఉపాయాన్ని స్వామి తెలియజేస్తాడు. సుకరము అంటే సులువైన ఉపాయం. ఏంటా ఉపాయం? స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియోనర. ఎవరి యొక్క శరీరము మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారు నన్ను స్మరిస్తారో, వారి శరీరము మనస్సు ఆరోగ్యంగా లేనప్పుడు అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. వారు నన్ను మర్చిపోయినా నేనే వారిని స్మరించి వారికి ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేస్తాను అంటూ స్వామి వాగ్దానం చేస్తాడు. కీర్తనం ప్రపదనం ప్రసూనార్పణం. నన్ను కీర్తించడం, నాకు శరణాగతి చేయడం, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో పుష్పాలని సమర్పించడం. ఇవి సమర్పిస్తే చాలు, నేను వారిని ఉద్ధరిస్తాను అంటూ ఎంతో ప్రేమతోని వాత్సల్యంతోని వరాహస్వామి తెలియజేస్తాడు. అందుకే మనకి ఈశావాస్య ఉపనిషత్తులో ఓం క్రతోస్మర అనేటువంటి ఒక వాక్యం వినిపిస్తూ ఉంటుంది. అంటే పరమాత్మనే భగవద్గీతలో అహం క్రతుహు అని తెలియజేస్తాడు. క్రతుస్వరూపాన్ని నేనే కనుక హే క్రతుస్వరూపుడైనటువంటి పరమాత్మ వరాహావతారంలో అహం స్మరామి మద్భక్తం అంటూ తెలియజేశావు కదా, నా భక్తులని నేనే స్మరిస్తాను అని. ఆ వాక్యాన్ని ఒకసారి వేదమాత గుర్తు చేస్తూ ఉంది. హే క్రతో స్మర, మమ్మల్ని స్మరించు, మమ్మల్ని నీవే ఉద్ధరించు అంటూ. చూడండి ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం. పరమాత్మ ఒక్కొక్క అవతారాన్ని ఎత్తుతూ ఉన్న కొద్దీ పరమాత్మ యొక్క దివ్యమైన కాంతి పెరుగుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక్కొక్క పని చేస్తూ ఉంటే మన శక్తి క్షీణిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు ఒక్కొక్క అవతారానికి స్వామి యొక్క దివ్యమైన కాంతి పెరుగుతూ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం వరాహ స్వరూపం. ఆ వరాహస్వామిని బ్రహ్మాది దేవతలంతా కూడా స్తుతిస్తూ నమో నమస్తే ఖిలమంత్ర దేవత ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః అంటూ కీర్తిస్తారు. మరి వరాహస్వామి అంటే తాను యజ్ఞవరాహమూర్తి. యజ్ఞానికి సంబంధించినవన్నీ కూడా వరాహస్వామి నుండి ఉత్పన్నమయ్యాయి. నమో నమస్తే ఖిలమంత్ర దేవత, సమస్తమైనటువంటి మంత్రముల స్వరూపుడవు నీవు, సమస్తమైనటువంటి దేవతల స్వరూపుడవు నీవు, యజ్ఞానికి కావలసినటువంటి సమస్తమైన ద్రవ్యముల స్వరూపుడవు నీవు, సమస్తమైనటువంటి యజ్ఞముల స్వరూపుడవు కూడా నీవే అంటూ కీర్తన చేస్తూ ఉంటారు. హవరూపివి, హవనేతవు, హవధాతవు, హవరక్షకుడవు అంటూ పోతనామాత్యులు కూడా ఆ వరాహస్వామిని స్తుతిస్తూ హవరూపివి అంటే యజ్ఞస్వరూపుడవు నీవు, హవనేతవు యజ్ఞానికి నేతగా ఉండేవాడు కూడా స్వామియే, హవభోక్తవు ఆ యజ్ఞ ఫలాన్ని అనుభవించేవాడు కూడా వరాహస్వామి, హవరక్షకుడవు ఆ యజ్ఞ రక్షకుడు కూడా పరమాత్మనే. కనుక ఆ వరాహస్వామిని ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే స్వామి యొక్క వైభవాన్ని శ్రవణం చేస్తారో వారికి సమస్తమైనటువంటి గ్రహ దోషములన్నీ కూడా తొలగిపోతాయి, గృహ లాభాలన్నీ కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఒక పెద్ద రహస్యం ఏంటంటే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి ఆధారము యజ్ఞం. అటువంటి గొప్ప గొప్ప యజ్ఞాలు
వైదికమైనటువంటి యజ్ఞాలు చేయగలిగినటువంటి శక్తి మనకి కలగాలంటే, ఆ వైదికమైనటువంటి యజ్ఞములు చేసినటువంటి ఫలం మనకి లభించాలంటే యజ్ఞవరాహమూర్తిని మనమంతా కూడా స్మరణ చేయాలి. అటువంటి వరాహస్వామి యొక్క వైభవాన్ని అత్యంత వైభవంగా అత్యంత విశేషంగా కీర్తించేటువంటి ఎన్నో మంత్రములు ఉన్నాయి. అందులో విశేషంగా మనకి శ్రీమద్ భాగవతంలో బ్రహ్మాది దేవతలంతా స్తుతించినటువంటి యజ్ఞవరాహ స్తుతి ఉంది. దాన్ని ఈ కింద లింకులో ఇవ్వడం జరుగుతుంది. అంతా కూడా దాన్ని శ్రవణం చేసి చక్కగా వరాహస్వామి యొక్క అనుగ్రహంతోని గ్రహ దోషాలని తొలగించుకోండి, గృహ లాభాలని పొందండి. జై శ్రీమన్నారాయణ.